చూడండి బేట, ఈరోజు మనము సహజ విలువలు స్థాన విలువల గురించి తెలుసుకుంటాము. అట్లనే నేను ఒక స్టేట్మెంట్ రాసిన ఇక్కడ, సహజ విలువ మారదు అని రాసిన, తర్వాత స్థాన విలువ మారుతుంది అని రాసిన. అది ఎట్లా జరుగుతుందో చూద్దాం, ఓకేనా? ఇప్పుడు ఇక్కడ నేను ఒక నెంబర్ తీసుకున్నా, ఆ నెంబర్ ఏందో మీరు చదవగలుగుతారా? చదవండి చూద్దాం. వెరీ గుడ్. 123. వందల స్థానంలో ఏముంది? 1. పదుల స్థానంలో ఏముంది? 1ల స్థానంలో ఏముంది? 3. వెరీ గుడ్. సహజ విలువ అంటే దాని ముఖం మీద, దాని ఫేస్ మీద ఎంత వాల్యూ ఉంటే దానికి అంతే వాల్యూ ఉంటుంది. ఇక్కడ ఎంత ఉంది? 1. ఇక్కడ ఎంత ఉంది? 1. ఈ 1 ఉంటే 1. ఇక్కడ ఎంత ఉంది? పదుల స్థానంలో 2 ఉంటే 1 2, 3 ఉంటే 1 2 3. ఇవి సహజ విలువలు. ఇవి స్థానాలు మారినా కూడా అవి మారవు. కావాలంటే చూడండి, నేను ఇది ఇంటర్చేంజ్ చేస్తున్నా. 1 2 వందల స్థానానికి, 1 పదుల స్థానానికి పోయింది. ఇప్పుడు ఏమవుతుంది? మీరు 2 బదులు 2 పెట్టాలి, 1 బదులు 1 ఉంటుంది, మారదు. కావాలంటే 3ని నేను ఇది కూడా ఇంటర్చేంజ్ చేస్తా. చూడండి, 3 సహజ విలువ ఎంత అవుతుంది? ఇడా 3 అవుతుంది. 1 ఆల్రెడీ ఉంది కదా, 2 3, 1కి 1. ఓకేనా? ఇంకో ఎగ్జాంపుల్ ద్వారా కూడా సహజ విలువ మారదని మనము తెలుసుకుందాం. చూడండి నాన్న, ఇప్పుడు వందల స్థానంలో ఏముంది? 1. వందల స్థానం సహజ విలువ 1, అది రాజేష్ది వందల స్థానం. పదుల స్థానంలో ఏముంది? 2, దాని సహజ విలువ 2. ఆ స్థానం ఎవరిది? వైభవ్ది. పేరు చూపించాలి. ఇంతకుముందు పేరు చూపినన్న, రాజేష్ది. నెక్స్ట్ పదుల స్థానం వైభవ్. 1ల స్థానంలో ఏముంది? 3, దాని సహజ విలువ ఎంత? 3. ఎవరు ఆ స్థానంలో ఉన్నది? విజయ్. కొంచెం పైకి ఎట్టినాన్న, చూడండి, ఆ స్థానము విజయ్ది. జరగత చూడండి, వందల స్థానము రాజేష్, పేరు చూపించాలి. పదుల స్థానము వైభవ్, 1ల స్థానము విజయ్. ఓకే, వీళ్ళ సహజ విలువలు చూద్దాం. ఇప్పుడు రాజేష్ సహజ విలువ ఎంత? 1, ₹1 అనుకోండి. వైభవ్ సహజ విలువ ఎంత? 2. విజయ్ సహజ విలువ ఎంత? 3, 1ల స్థానంలో ఉన్నాడు కాబట్టి. సరే, వాళ్ళ విలువలను బట్టి వాళ్ళకి ఇక్కడ నేను కొన్ని వస్తువులు పెట్టిన, ఎవరెవరికి ఏమేమి వస్తాయో చూద్దామా? ఇప్పుడు రాజేష్ సహజ విలువ 1 కదా. ఇక్కడ ₹1 వచ్చేది ఏముంది? ఉంగరం ఉంది. కాబట్టి రాజేష్కి ఏమొచ్చింది నాన్న? రాజేష్కి ₹1కి ఉంగరం. పేరు చూపినాన్న, ఇది రాజేష్కి ఉంగరం వచ్చింది. చూడండి నాన్న, ఇప్పుడు పదుల స్థానంలో 2 ఉంది, దాని విలువ ₹2 అనుకుందాం. అప్పుడు వైభవ్ పేరు చూపినాన్న, వైభవ్ వాల్యూ ఎంత? ₹2 కదా. మరి ఇక్కడ వైభవ్కి ఏం ఆర్టికల్ వస్తుంది? ₹2 విలువ చేసింది ఎరేజర్. వైభవ్కి ఎరేజర్ వస్తుంది. చూడండి, వైభవ్కి ఏమొచ్చింది నాన్న? ఎరేజర్. వైభవ్ పేరు చూపినాన్న, వైభవ్కి ఏమొచ్చింది నాన్న? ఎరేజర్ వచ్చింది, ఆయన విలువను బట్టి, ₹2 బట్టి. ఇప్పుడు 1ల స్థానంలో ఏముంది? 3. విజయ్ వాల్యూ ఎంత ఉంది? ₹3 అనుకుందాం. ఇప్పుడు మరి విజయ్కి ₹3 వాల్యూ చేసేది ఏమొస్తుంది? ఇక్కడ షార్ప్నర్ ఉంది. ఓకేనా? ఇప్పుడు విజయ్కి ఏమొచ్చింది అన్న? ఆయన విలువను బట్టి, సహజ విలువను బట్టి ఏమొచ్చింది విజయ్కి? ₹3 విలువ చేసేది షార్ప్నర్ వచ్చింది. చూడండి, ముగ్గురికి ఏమేమి వచ్చినాయో. వైభవ్కి 2 సహజ విలువతోనేమో ఎరేజర్ వచ్చింది. రాజేష్కి ₹1 సహజ విలువతోని రింగ్ వచ్చింది. విజయ్కి ₹3 సహజ విలువతోని షార్ప్నర్ వచ్చింది. ఇప్పుడు మనం ఏం నిరూపించాలి? వీటి స్థానాలు మారినా కూడా సహజ విలువ మారదని నిరూపించాలి. చూద్దామా? ఇవి మార్చి చూద్దాం. స్థానాలు మార్చుదామా? చూడండి, మారుస్తున్నా, ఇవి ఇంటర్చేంజ్ చేస్తున్నా. ఉదాహరణకు 3 ఇక్కడికి వచ్చింది, అంటే 132 అయింది. మార్చుదాం. ఇప్పుడు చూడండి జాగ్రత్తగా, వందల స్థానంలో నేనేం మార్చలేదు, ఈ 2 మార్చిన. 3 1ల స్థానంలో ఉన్నది ఇప్పుడు ఏడికి వచ్చింది?
ఆ? పదుల స్థానంలోకి వచ్చింది. ఎవరిది ఇది? ఆ? విజయ్ ఇట్రాను, వైభవ్ ఇట్రాను. ఇప్పుడు విజయ్ ఎక్కడికి వచ్చిండు? పదుల స్థానంలోకి వచ్చిండు. పదుల స్థానంలోకి వచ్చినా కూడా ఆయన విలువ ఎంత ఉంది? 3 ఉంది కదా, 3 ఉంది కదా. మరి మళ్ళీ విజయ్కి ఇక్కడ 3 రూపాయల విలువ చేసేది ఏమొస్తుంది? మళ్ళీ షార్ప్నరే వస్తుంది. ఆయన విలువ ఏమన్నా మారిందా? తగ్గిందా? పెరిగిందా? తగ్గలేదు, పెరగలేదు, అంతే ఉంది. ఒకవేళ ఆయనది తగ్గి 1 రూపాయి అంటే రింగ్ వచ్చేది, 2 రూపాయలు అంటే ఎరేజర్ వచ్చేది. కానీ మళ్ళీ సహజ విలువ ఆయన పదుల స్థానంలోకి మారినా కూడా ఎంత ఉంది? 3 ఉంది కదా. మళ్ళీ ఏమొచ్చింది? విజయ్కి షార్ప్నర్ వచ్చింది. ఇప్పుడు వైభవ్ని చూద్దాం. వైభవ్ ఇప్పుడు ఇంతకుముందు పదుల స్థానంలో ఉండే 1ల స్థానంలోకి వచ్చిండు. 1ల స్థానంలో దాని విలువ ఎంత? 2. ఈయన స్థానం ఇంతకుముందు పదుల స్థానంలో ఉన్న 2 ఉండే 1ల స్థానంలోకి వచ్చినా కూడా ఆయన సహజ విలువ ఎంత? 2 ఉంది. మళ్ళీ ఇక్కడ వైభవ్కి 2 రూపాయలది ఏమొస్తుంది? ఎరేజరే వస్తుంది. మళ్ళీ ఎరేజరే వస్తుంది వైభవ్కి. పేరు చూపినా నేను. వైభవ్ ఇగో చూడండి, వైభవ్కి మళ్ళీ ఎరేజరే వచ్చింది. అర్థమవుతుందా? స్థానం మారినా కూడా సహజ విలువ మారలేదు. ఇప్పుడు వీళ్ళిద్దరిని మార్చుదాం. నువ్వు ఇట్రా నాన్న. మారిండు కదా. ఇప్పుడు 1 ఎక్కడికి వచ్చింది? పదుల స్థానంలోకి వచ్చింది. మారుస్తున్నా చూడండి. ఇప్పుడు 3 ఎక్కడికి వచ్చింది? 100ల స్థానంలోకి వచ్చింది. ఇప్పుడు 10ల స్థానంలోకి 1 వచ్చింది. రాజేష్ 10ల స్థానంలోకి వచ్చిండు. రాజేష్ ఇంతకుముందు 100ల స్థానంలో ఉన్నప్పుడు ఆయన సహజ విలువ 1. 10ల స్థానంలోకి వచ్చిండు. ఆయన సహజ విలువ మళ్ళీ ఎంత? 1. అర్థమవుతుందా? మళ్ళీ రాజేష్ సహజ విలువ 1 కాబట్టి రాజేష్కి మళ్ళీ దీంట్లో ఏమొస్తుంది? మళ్ళీ రింగే కొనగలడు, ఇవి కొనలేడు. ఎందుకంటే ఆయన సహజ విలువ మారలే, 1 ఉంది. పేరు చూపినా నన్ను. ఇగో రాజేష్కి మళ్ళీ రింగే వచ్చింది. 1 రూపాయి విలువ. ఆయన తగ్గలే, పెరగలే. ఒకవేళ పెరిగింటే, ఒకవేళ 3 అయింటే షార్ప్నర్ వచ్చేది, 2 అయింటే వైభవ్ ఎరేజర్ వచ్చేది. కానీ మారిందా విలువ? మళ్ళీ ఆయన రింగు మాత్రమే వస్తుంది రాజేష్కి. కానీ ఇప్పుడు చూడండి, మళ్ళీ 100ల స్థానంలోకి ఎవరు వచ్చిండ్రు? విజయ్ వచ్చిండు. పేరు చూపినా. దీని విలువ ఎంత ఇప్పుడు? 3 కదా. మరి మళ్ళీ విజయ్కి ఆ 3 రూపాయలతోని మళ్ళీ ఏమొస్తుంది నాన్న? మళ్ళీ షార్ప్నరే వస్తుంది. చూడండి, విజయ్కి మళ్ళీ షార్ప్నరే వస్తుంది. ఎవరికైనా వస్తువు మారిందా దీంట్లో? వీళ్ళు స్థానాలు మారినా కూడా సహజ విలువ మారలేదు. కాబట్టి ఫస్ట్ ఏ వస్తువు వచ్చిందో మళ్ళీ అదే వస్తువు వాళ్ళు కొనగలుగుతారు. వేరే వస్తువు వాళ్ళకు కొనలేరు, రాదు. వాళ్ళ విలువ మారలే. వాళ్ళ తాన ఎంత 3 రూపాయలు ఉంటే 3 ఉంది, 1 ఉంటే 1 ఉంది, 2 ఉంటే 2 ఉంది. సహజ విలువ మారలేదు, ఎప్పటికీ మారదు. వెరీ గుడ్. సహజ విలువ ఎప్పటికీ మారదు. అర్థమైందా మీకు? ఇప్పుడు